చేయని పనుల వెనుక కూడా కారణాలు ఉంటాయన్న విషయం తెలంగాణ కళాకారులు, కవులు, రచయితలు కూడా దయచేసి గుర్తించాలని చెప్పి నేను కోరుతూ, ముందుగా మన ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి అసెంబ్లీ ప్రారంభంలోనో అఫీషియల్ కార్యక్రమాల్లోనో జై తెలంగాణ అంటే కొంచెం తృప్తిగా ఉంటుంది తెలంగాణ ప్రజలకి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. డీజీపీ మహేందర్ రెడ్డి మీ హయాంలో కూడా పనిచేశారు. ఇప్పుడు అవినీతి ఆరోపణలు వస్తున్నాయి అంటే మీ హయాంలోనే అవినీతి జరిగింది అనుకోవచ్చు. నేనేమంటున్నామ్మా అంటే ఆరోపణలు మేము ఎప్పుడు చేయలే మహేందర్ రెడ్డి గారి మీద. మేము ఎప్పుడు మహేందర్ రెడ్డి గారిని ఒక చిన్న పల్లెత్తు మాటలే. మహేందర్ రెడ్డి గారిని ఇక్కడ మీరు నేను మాట్లాడుకోలేనంత భయంకరమైన భాషలో దూషించింది ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారే. రైట్, అంత దూషించి వీరే తీసుకొచ్చి టీఎస్పీఎస్సీ చైర్మన్గా చేశారు. ఇప్పుడు ఇంకొక లాయర్ ఎవరో వచ్చి అవినీతి జరిగింది అంటారు. మరి ఈ వైరుధ్యాన్ని ఎట్లా చూడాలి? ప్రజలకైతే ఒక క్లారిటీ రావాలి కదా. పోనీ మేము అవినీతి చేసినామన్నారు, మరి మా హయాంలో ఆయన ఉన్నాడు కదా 5 ఏళ్ళు, మరి ఎంక్వైరీ చేయమని అంటున్నాం మేము మహేందర్ రెడ్డి గారి మీద. నేనేం కొత్త కోరిక కోరతలేను కదా. సీఎం గారు చెప్పిన దానికి మరి చెప్పినట్టుగా నిరూపించుకోండి. మహేందర్ రెడ్డి గారు స్వాతి ముత్యం, కడిన ముత్యం అని మీరే నిరూపించండి, ఎంక్వైరీ చేసి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి. కానీ ఈ క్రమంలో తెలంగాణ నిరుద్యోగులకు నష్టం జరగకుండా జాబ్ క్యాలెండర్ ప్రకటించండి. మీరు మొన్న ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్లో ఫిబ్రవరి 1వ తేదీ నాడు గ్రూప్ 1 ఇస్తామన్నారు. వచ్చిందని ఫిబ్రవరి 8వ తారీఖు వచ్చింది. ఏమన్నా అంటేనేమో ఎక్కడ మేము ఇప్పుడే వచ్చినాం, నిన్ననే వచ్చినాం, ఇంకా మూటాములే సర్దుకోలేదు అంటున్నారు. ఓకే, నో ప్రాబ్లం. దీనిలో ₹1 ఖర్చు లేదు కదా. ప్రాసెస్ ఇనిషియేట్ చేయాలి కదా. టైమ్లీ ఇనిషియేషన్ ప్రాసెస్ కోసమే అడుగుతున్నాం, బడ్జెట్ కోసం అడుగుతలేము. అది ప్రజలు గమనించాలని కోరుతున్నాం. ఇదేమో ఫుల్ ఫ్లెజ్డ్గా 5 ఏళ్ళు నడుస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి ప్రభుత్వం. యాక్చువల్గా అయితే ఫుల్ ఫ్లెజ్డ్ బడ్జెట్ పెట్టొచ్చు. మరి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టడం అంటే కేవలం పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తప్పించుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. ఉదాహరణకు నిన్న మేము డిమాండ్ చేసినాం, బీసీ డిక్లరేషన్లో మీరు చెప్పినటువంటి 20,000 కోట్లను అలొకేట్ చేయండి అని. ఇప్పుడు ఆ డిమాండ్ నుంచి తప్పించుకోవాలి, అందుకని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టాలి. అట్లా వాళ్ళు చాలా విషయాల్లో డిక్లరేషన్లు చేసిండ్రు, బడ్జెట్కి అలొకేట్ చేస్తామని చెప్పారు. అవన్నీ తప్పించుకోవడానికి మాత్రమే ఓట్ ఆన్ అకౌంట్ అంటారు. బట్ దిస్ ఇస్ అ ఫుల్ ఫ్లెజ్డ్ గవర్నమెంట్ ఎలక్టెడ్ బై పీపుల్ ఆఫ్ తెలంగాణ. ఫుల్ బడ్జెట్ పెడితేనే బాగుంటుంది. ఇక అన్ని ప్రాసెసెస్ చేస్తాం కదండి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. థ్యాంక్ యూ బ్రదర్.